దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని వింటున్న మీ అందరికి కూడా ప్రభు నామంలో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనిస్తాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సో ఇందులో మనం ధ్యానించేటువంటి ధ్యానం ఏంటంటే, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టాలి, తర్వాత విశ్వాసమునకు కర్త అయిన యేసు ప్రభువుని మనం వెంబడించాలి. ఓకే, ఈరోజు మనం ఇందులో ధ్యానించేటువంటి ధ్యానం ఏంటంటే, సులువుగా చిక్కుల్లో పెట్టు పాపము. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు చాలామంది మరి దేవుని బిడ్డలు, పెద్ద గొప్ప సేవకులు కూడా మరి పాపములో పడిపోవడానికి కారణం ఏంటంటే, అది కూడా సులువుగా చిక్కుల్లో పెట్టు పాపము. ఇవన్నీ కూడా కొన్ని కార్యాలని మనం పాపముగా ఎంచం. ఎందుకంటే సాతానుడు చాలా తంత్రము కలిగిన వాడు. అందుకే పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2:11లో శ్రేష్టమైన మాటను ఆయన తెలియజేస్తాడు. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. అంటే వి షుడ్ నో సాతాను యొక్క తంత్రాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సాతాను తంత్రాలు మనం ఎరిగితేనే ఈ సులువుగా చిక్కుల్లో పెట్టే పాపమును మనం తప్పించుకుంటాం లేదా విడిచిపెడతాం. సో ఇక్కడ మనం చూస్తాం, ఎందుకు సాతానుడు ఎలాంటి పాపములతో, ఎలాంటి తంత్రాలతో మనల్ని సులువుగా పాపములో నెట్టివేస్తాడు అనేటువంటి కార్యాలని మనం చూడబోతున్నాం. 4 కార్యాలను మాత్రమే మీతో నేను పంచుకోబోతున్నా. ఎందుకంటే పాపాన్ని గురించి చాలా మరి లేఖనంలో చెప్పబడిందండి. అవన్నీ మనం ధ్యానించే సమయం కాదు. 4 కార్యాలని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. దేవుని బిడ్డలు, ఇతరులు కూడా చాలామంది ఎందుకు సులువుగా చిక్కుల్లో పెట్టే పాపములో పడిపోతున్నారంటే, మొదటిది, కొన్నిసార్లు ఏం చేస్తారంటే పాపాలకి వ్యత్యాసాల్ని కల్పిస్తారు. చిన్న పాపము, పెద్ద పాపము అని వ్యత్యాసాల్ని కల్పించడం ఒక ఎత్తు అయితే, మరో ఎత్తు ఏంటంటే కొన్ని పాపాలతో రాజీ పడతారు. అంటే ఇది పెద్ద పాపమేం కాదులే అని చెప్తారు. ఈ కార్యాలని మనం చూస్తాం. రెండవదిగా, కొన్ని పాపాలు చిన్నవే అని అలక్ష్యం చేయడం. అంటే కొన్ని పాపాలు పర్వాలేదులే, దేవునికి అన్నీ తెలుసు కదా అంటారండి కొంతమంది. సో ఈ కార్యాలని మనం ధ్యానించబోతున్నాం. మూడవదిగా, సమస్యల పరిష్కారానికి దేవుని వాక్యాన్ని అన్వయించకపోవడం వలన కూడా పాపంలో పడిపోతారు. చివరి 4వది, ఈరోజు దేవుడు మనతో, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే 4వ కార్యం ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడం. దీనివల్ల కూడా సాతాను మనల్ని సులువుగా పాపంలో పెట్టివేస్తాడండి. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే బైబిల్ పాపం గురించి అనేకంగా చెప్పబడింది, చాలా లేఖన భాగాలు, కానీ కొన్నిటిని మాత్రమే మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. కాబట్టి చిన్న పాపం, పెద్ద పాపం అనే దేవునికి వ్యత్యాసం లేదండి. ప్రతి పాపాన్ని శిక్షిస్తాడు దేవుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ముందుగా మనము అనుకునేటువంటి కొన్ని పెద్ద పాపాలని గురించి మనం ధ్యానిస్తాం. కొన్ని పెద్ద పాపాలతో కూడా కొంతమంది రాజీ పడతారు. ఉదాహరణకి విగ్రహ ఆరాధన. మరి దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 4టిని మీకు తెలియజేస్తున్నాను. అన్నిటిని మనం అరగంటలో మనం ధ్యానించలేము. కాబట్టి మొదటిగా విగ్రహ ఆరాధన. నిజంగానే దేవుడు ఇస్రాయేలుకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదని. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మొట్టమొదటిసారిగా మోషే మరి దేవుని దగ్గర 40 దినాలు ఉపవాసం ఉండి ఈ 10 ఆజ్ఞలు తీసుకొచ్చినప్పుడు మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని. వారు వచ్చే లోపల ఇశ్రాయేలు ప్రజలు మరి దూడను చేసుకొని వారు దానికి ఆరాధన చేసింది మనం చూస్తున్నాం. నిర్గమకాండం 31-32 అధ్యాయాలు ఈ కార్యాన్ని చూడవచ్చు. కాబట్టి అక్కడ వారు ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఈ విగ్రహారాధన పాపమును బట్టి సుమారు 3000 మంది చనిపోయినారండి.
నిజంగానే మనం కొన్నిసార్లు ఏమంటే కొందరు అంటారు, అయ్యా లిటరల్గా అంటే మేము నిజంగానే బొమ్మల్ని చేసి విగ్రహాల్ని మొక్కడం లేదు. అయితే క్రొత్త నిబంధనకి వచ్చిన తర్వాత మనం గన వాక్యాన్ని మనం ధ్యానిస్తే 1 కొరింథీ 16:22 ఎవడైనను ప్రభువును ప్రేమింపుకుంటే వాడు శపింపబడునుగాక అని రాయబడింది. అలాగే మత్తయి సువార్త 10:37-39 మనం చదువుతాం, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. అంటే నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసు ప్రభువు కంటే దేనినైనను ఎక్కువగా ప్రేమిస్తే అది పాపం. చాలామంది వేద పండితులు, బైబిల్ పండితులు ఈరోజు చెప్పేది ఏంటంటే, నువ్వు యేసు ప్రభువు కంటే దేనినైనా నువ్వు ఎక్కువ ప్రేమిస్తే అది పాపం. ఎందుకంటే యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభుని ప్రేమించకపోతే కూడా పాపం, శాపమని వాక్యంలో చెప్పబడింది. సర్వాన్ని సృష్టించినటువంటి దేవుణ్ణి మనం పూజించక, ఆరాధించక, ఆయన గణపరచక ఉంటే అది కూడా పాపమే. మరి లిటరల్గా నువ్వు విగ్రహారాధన చేయబడలేదండి. ప్రభువును ప్రేమించకపోయినా, ప్రభువును ఆరాధించకపోయినా, ప్రభు కార్యాలను ఘనపరచకపోయినా పాపమే. ఈ విషయాల్ని మనము గమనించాలి. అందుకే సాతాను ఇది పాపము కాదని కొంతమందిని సులువుగా చిక్కులో పెడుతున్నాడు. బహుజాగ్రత్తగా గమనించాలి. కాబట్టి మనము ప్రతి పాపాన్ని మరి సాతాను చేసే తంత్రాలను ఎరిగిన వారమై ఉండాలి. రెండవదిగా వ్యభిచరించడం పాపమే అండి. మరి సంఖ్యాకాండం 25:9 చదువుతాం, ఇశ్రాయేలీయులు మోయాబు రాండ్రతో వ్యభిచరించినందున 24,000 మంది చనిపోయినారు. మాత్రమే కాదు, మరి సంసోను వ్యభిచార పాపం వల్ల 2 కళ్ళు పోయింది. అలాగే దావీదు వ్యభిచార పాపం వల్ల కూడా మరి తన బిడ్డను పోగొట్టుకున్నాడు. భవిష్యత్తులో ఎన్నో శ్రమలు అనుభవించాడు. కొన్నిసార్లు మనం చెప్పదు, లిటరల్గా నేను ఈ కార్యాలు చేయలేదు అని కొంతమంది చెప్తారు. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్తలో ఒక శ్రేష్టమైన మాట అన్నాడు. ఏంటంటే, వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. మోహపు చూపు కూడా పాపమే. నిజంగానే కొన్నిసార్లు మనం అంటాం, నేను నిజంగా లిటరల్గా పాపం చేయలేదండి, ఫోనోగ్రఫీ ఏందండి పాపమే. మరి ఈరోజు ఎంతోమంది లిటరల్గా చేయకపోయినాను మనసులో మరి ఎంతోమందిని మరి మోహించడం. ఎందుకు అంటే ఈ సెల్ ఫోన్లోనూ మరి ల్యాప్టాప్ ఏదైనా సరే ఈ చెడు అశ్లీల చిత్రాలు చూడడం ద్వారా మరి ఎక్కువ టెంప్టేషన్కి గురి అవుతారు. ఈరోజు జరిగే చాలా కార్యాలను మనం లోకంలో చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు అంటే ఈ విధంగా వారు చూడడం వల్లనే రేపు చేయడం, ఈ విధంగా మనం వీటన్నిటిని మనం చూస్తున్నాం. కారణాలు ఇవ్వండి. కాబట్టి ఒక మనస్సులో ఎన్నో పాపాలు చేయొచ్చు. అందుకే యేసు ప్రభు చెప్పినాడు, తన మనస్సులో కూడా యేసు ప్రభుకి పాపము లేదండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో, అంటే తన మనస్సులో ఊహిస్తే కూడా ఆమెతో అప్పుడే పాపం చేసిన వాడగను. యేసు ప్రభు ఎంత చక్కగా చెప్తున్నాడు. కాబట్టి బహుజాగ్రత్తగా సాతాను తంత్రములు మనం ఎరిగిన వారే లిటరల్గా చేయకపోయినను నీ ఆలోచనలో తప్పు చేస్తే కూడా, నీ ఆలోచనలో ఊహిస్తే కూడా పాపమే. ఈరోజు ఎంతోమంది లిటరల్గా చేయకపోయిన మనసులో ఎన్ని అందుకే వారు ఇలా పోనోగ్రఫీ చూసే వాళ్ళు ఎవరిని కూడా మరి మంచి చూపుతో చూడలేరండి. బహుజాగ్రత్తగా గమనించాలి. మూడవదిగా నరహత్య చేయవద్దు. మత్తయి సువార్త 5:21-26 నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడు ప్రతి వాడును విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అయ్యా, ఒక వ్యక్తిని నువ్వు లిటరల్గా చంపవలసిన లేదండి. ఈరోజు ఎంతోమంది కొంతమందిని వేధిస్తూ ఉంటారండి మాటలతో, కొంతమందిని బాధిస్తూ ఉంటారండి. కొన్ని నెలల క్రితం జరిగిన ఒక ఘోర సంఘటన, అది చెప్పడం చాలా బాధాకరంగానే, మరి ఒక సహోదరి చనిపోయిందని మేము విన్నాం. మాకు తెలిసిన సహోదరి, అతను లిటరల్గా వెళ్ళి చేయలేదు, కానీ ఇక్కడ చెప్పినట్టుగా ఫోన్లోనే కొన్ని కార్యాలు చేయడం ద్వారా ఆ సహోదరి చనిపోయిందని చెప్పినారండి. ఎంత ఘోరమైనటువంటి కార్యం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక వ్యక్తిని మాటికి బాధించడం కూడా నరహత్యతో సమానమని యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి సాతాను ఇలాగ తంత్రములతో కొన్నిసార్లు ఇది పాపం కాదులే అని కొన్నిసార్లు మనం తంత్రంగా సులువుగా చిక్కుల్లో పెట్టేస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలు సాతాను తంత్రాలు ఎరిగి ఇలాంటి పాపాలని మనం విడిచిపెట్టాలండి. ఇతరుల్ని మనం మాటికి మాటలతో గుచ్చి వారి బాధించకూడదండి.
చాలామంది కొంతమంది అంటారు, అయ్యా రాత్రి అంతా 2 రోజులు 3 రోజులు నెల రోజులు నిద్ర రాలేదు. ఏమంటే పలాని వాడు లేదా పలాని వ్యక్తి పలాని వారు ఇంత మాట అన్నారు, అది నా మనసును బాధిస్తూనే ఉంది, నిద్ర రావట్లేదని. కాబట్టి మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. అందుకే యేసు ప్రభు చెప్తాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, దానికి మించి పుట్టినది దృష్టి నుండి వచ్చినదే. నాకు ఒక కళ్ళారు చూసినటువంటి ఒక కార్యం, నేను చాలా సంవత్సరాల క్రితం ఒకరు కొత్తగా పెళ్ళైన జంట, ఒక వ్యక్తి తన మీద ఆశపడి తన భర్తకి లెటర్ రాసేసినాడు, నీ భార్య అతనికి లొంగలేదని, వేరే వారితో సంబంధం ఉన్నదని. నిజంగా పాపం వాళ్ళు ఆ ఊరు విడిచి వెళ్ళిపోయినారు. తర్వాత వాళ్ళు కోలుకున్నారో లేదో తెలియదు, కానీ ఇది కూడా నరహత్యే. అంటే ఒక వ్యక్తిని చంపేస్తున్నాం. ఎంతోమంది మాటల చేత కొన్ని కుటుంబాలని నాశనం చేస్తున్నారండి. నా ఫ్రెండ్ ఒకసారి వెళ్ళినప్పుడు ఒక విశ్వాసతో మాట్లాడుతున్నా, ఎందుకయ్యా నువ్వు మాటికి మీ భార్యని కొడతావు, మాటికి అంటే అతను చెప్తాడు, ఎవరో గొడవ వేసుకున్నానంటే పలానా వ్యక్తి నా భార్య గురించి ఇలా అన్నారు, అందుకనే నాకు ఎప్పుడు ఆ మాట గుర్తుకొస్తుందని. ప్రియమైన దేవుని ప్రజలారా, బహు జాగ్రత్తగా ఉండాలా. మాటలు కూడా చాలా ప్రాముఖ్యమే. ఇతరుల్ని మనం బాధించడం బహు జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల్ని మాటికి మనం బాధించకూడదు. ఈ విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దొంగతనం చేయడం పాపం. నిర్గమకాండం 25:10 మనం చదువుతాం, 10 ఆజ్ఞలు ఇది ఒకటి. నిజంగానే లిటరల్గా దొంగతనం చేయడం నేరమే. అదే సమయంలో యెహోషువ 7లో ఆకాను గురించి, తర్వాత 1 సమూయేలు 15వ అధ్యాయంలో సౌలు గురించి మనం చదివితే, ఇక్కడ ఆకాను ఏం చేస్తాడంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు ఈ యెరికో పట్టణం మీద వెళ్ళి విజయం సాధించినప్పుడు దేవుడు చెప్తాడు, అయ్యా మీరు యుద్ధంలో జయించిన తర్వాత అక్కడ వెండి బంగారాన్ని ఒకవేళ మీరు తీసుకురావచ్చు, ఎందుకంటే అది యెహోవా ధనాగారంలో పెట్టండి. మీకు దేనిని కూడా, శపితమైన వాటిని దేనిని కూడా, అక్కడ ఉన్న వస్త్రాలు కానీ అక్కడ ఉన్నటువంటి గొర్రెలు కానీ మేకలు ఏది తీసుకురాకూడదని చెప్పి దేవుడు ఖండితంగా చెప్పినాడు. అయితే ఆకాను మాత్రం కొంత దాసి పెట్టుకున్నాడు. అది ఎవరికి తెలియలేదండి. తర్వాత వారు హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఓడిపోయినారు ఇశ్రాయేలు ప్రజలు. చిన్న పట్టణం, కొంతమందినే పంపించినారండి సైనికుల్ని, అది చిన్నదేలే అని. నిజంగా ఓడిపోయినారు. మరి యెహోషువ బట్టలు చింపుకొని వారందరూ ఏడ్చి దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసినాడు, ఒకడు శపితమైన వాటిని తీసుకొచ్చి పెట్టినాడు, అది చివరిగా ఆకాను అని చెప్పి అక్కడ ఏంటంటే షేనారు వస్త్రం, వెండి బంగారం కమ్మి కొంత తీసుకొచ్చి ఆయన ఏం చేసినాడు, దాచిపెట్టుకున్నాడు. దాచిపెట్టుకోవడం కూడా పాపమే, దొంగతనమే. అలాగే మనం సౌలును కూడా చూస్తాం. సౌలు దేవుడు మరి సమూయేలుతో చెప్పినాడండి, అమలేకీయులతో యుద్ధం చేయండి, మీరు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు మీకు వారు ద్రోహం చేసినారు, కాబట్టి మీరు వారిని జయించిన తర్వాత వారి యొక్క శపితమైంది, అంటే గొర్రెలు కానీ మేకలు కానీ దేనిని మీరు తీసుకురాకూడదని దేవుడు ఖండితంగా చెప్పినాడు. మరి వారు యుద్ధంకి వెళ్ళి జయించినారు. జయించి వచ్చిన తర్వాత మరి ఆ రాత్రి సమూయేలుతో దేవుడు చెప్పినాడు, ఇదిగో అయ్యా ఇతన్ని రాజుగా ఏర్పడినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, ఇలాంటి కార్యం చేసినాడని దేవుడు సమూయేలుకి తెలియజేసినప్పుడు రాత్రంతా కోపంతో మండిపోయినాడు. మరో రోజు వచ్చి మరి సౌలుని కలిసినప్పుడు సౌలు అంటాడు, అయ్యా క్షేమంగా వస్తున్నారా, ఆశీర్వాదంగా వస్తున్నారా అని చెప్పి అడిగినాడు. మీరు ఈ విధంగా చెప్పినాడు దేవుడు, తీసుకురావద్దని నువ్వు తీసుకొచ్చినావు. చెప్తే ఏమి తీసుకురాలేదండి. మరి అక్కడ గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు నాకు వినబడుతుంది చెప్పాడు. సౌలు ఎంత మూర్ఖుడో తెలుసా, నీ దేవునికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చినావన్నారు. కోపాన్ని రెట్టింపు చేస్తున్నాడు. అంటే సమూయేలుని కూడా పాపంలో పెట్టడానికి ప్రయత్నించినాడు. సమూయేలు కోపం వచ్చింది. దేవుడు చెప్పినాడు, అయ్యా నిన్ను రాజుగా తీసి మరొక రాజుని ఏర్పాటు చేస్తాడని చెప్పి వచ్చేసాడండి. ఎంత మూర్ఖత్వం చూడు. కొన్నిసార్లు చాలామంది ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి. ఒక ఆయన, నేను సేవ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడ కనబడినా బాగా పరామర్శించేవాడండి. అంటే డ్రింక్ తాగండి పాస్టర్ గారు ఇలానే. నేను ఒకసారి సంఘంలో చెప్పిన, ఎంత మంచి ఆతిథ్యం ఇచ్చేటువంటి ఈ సంఘ పెద్ద అట్లా అని చెప్పినప్పుడు వారు చెప్పినారు, చాలా విచిత్రమైంది, చాలా బాధేసింది, ఆయన ఎక్కువ లంచాలు తీస్తాడండి, ఆ లంచానికి సరిపోవడానికి ఇలాంటి కార్యాలు చేస్తాడండి. అది చాలా క్రాఫ్టీనెస్ అండి, కర్నింగ్ మైండ్. కాబట్టి చాలామంది ఇలాంటి కార్యాలు చేస్తున్నారు. మనం ఏదైనా ఇలా చేస్తే, కానుకలు ఇచ్చేస్తే దేవుడు సమమైపోతున్న, బహు జాగ్రత్తగా ఉండాలి, దేవుడు ఒప్పుకోడండి. ఈ విధంగా చెప్పినాడు సౌలు, కానీ దేవుడు ఒప్పుకోలేదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మరి విగ్రహారాధన అయినా, వ్యభిచరించడం అయినా, నరహత్య అయినా, మరి దొంగతనం చేయడం అయినా పెద్ద పాపమే. అలాగే మనం చూసినట్టుగా
విగ్రహారాధన నువ్వు లిటరల్గా చేయకపోయినా, దేవుణ్ణి ప్రేమించకపోతే, ఆయన ఆరాధించకపోతే కూడా పాపమే. అలాగే నువ్వు వ్యభిచరించకపోయిన నీ తలంపుల్లో నీ చెడు ఊహలు ఇంకొక స్త్రీని ఊహించుకుంటే అది పాపమే. అలాగే నరహత్య నువ్వు లిటరల్గా చేయకపోయినా, ఒక వ్యక్తిని మాటి మాటికి బాధిస్తే అది కూడా నరహత్యే. నువ్వు దొంగతనం చేయకపోయినా, దాచిపెట్టుకున్నా అది పాపమే. కాబట్టి పాపముతో రాజీ పడకుండా పాపాన్ని విడిచిపెడతాం సులువుగా. ఇవన్నీ సాతాను తంత్రాలు. సులువుగా చిక్కులు పెట్టి పాపాలు విడిచిపెడతాం. రెండవదిగా చిన్న పాపమని అలక్ష్యం చేయడం, పర్వాలేదు అనడం. ఉదాహరణకి అవిధేయత. చాలామంది అవిధేయత పెద్ద పాపం కాదు. అవిధేయత గురించి నేర్చుకోవాలి అంటే తల్లిదండ్రుల దగ్గర అడగండి, వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. పిల్లల దగ్గర ఎంత అవిధేయత ఉంటుందంటే అంత ఉంటుందండి. ఇప్పుడు చాలామంది పిల్లల్ని కొట్టేస్తారు, ఎందుకంటే లోబడరు, వద్దంటే అదే చేస్తారు. ఎందుకు చేయకూడదు అంటారు చిన్న చిన్న పిల్లలు కూడా. కాబట్టి అవిధేయత కూడా పాపమే. అది చిన్నదనుకోవద్దండి. మరి అవ్వ చేసిన పాపం పెద్ద పాపం అండి. ఆదాము అవ్వలు చేసింది చిన్న పాపం, అవిధేయత. ఏం పండుగ కదండి తినింది, ఏం పోనీ. మరి దాని ఫలితం ఏంటండి? ఈరోజు శాపం. మానవులందరికీ మరణం ఎవరి ద్వారా వచ్చింది? వారి ద్వారా వచ్చింది. అవిధేయత కూడా పాపమే. ఎంత కోపం దేవునికి. కాబట్టి అవిధేయత పాపమని మనమందరూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది చిన్నది, పర్వాలేదనుకోవద్దండి. అబద్ధం. కొంతమంది అబద్ధం ఇది కామన్ అయిపోయిందండి. చాలామంది కూడా అనార్గళంగా చెప్పేస్తారు అబద్ధాలు. ఈ విషయాల్లో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ అబద్ధాన్ని కూడా దేవుడు శిక్షించినాడనే సత్యాన్ని మనం అననీయ సఫీరాల ద్వారా మనం తెలుసుకోవచ్చండి. వారి సొత్తే వారు అమ్ముకున్నారు, వారికి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, ఇష్టం లేకపోతే ఈకుండా కూడా పెట్టుకోవచ్చండి. వాళ్ళు చెప్పేసి ఉండొచ్చు పేతురు వచ్చినప్పుడు, లేదండి మేము ఇంతకు అమ్మినా మాకు కొన్ని అవసరతలు ఉన్నట్టు ఏం చెప్పబోయేది లేదండి. మరి సాతాను వారిని మోసపుచ్చినాడని చెప్పి బైబిల్లో రాయబడింది. ఆ అబద్ధం చెప్పినందున ఇద్దరు చనిపోయినారు. బహు జాగ్రత్తగా ఉండాలి. అబద్ధం చెప్పడం కూడా నేరమే. మూడవదిగా అసూయను గురించి చూస్తాం. అసూయ చాలామందిలో పెద్ద గొప్పవారిలో ఉండేటువంటి ఒక వ్యాధి అసూయ. కామన్. పెద్ద సేవకుల్లో కూడా పెద్ద వారిలో కూడా ఈ అసూయ అనేది కామన్. కానీ ఈ అసూయ భయంకరమైన పాపం అనే సత్యాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనకు తెలుసండి, సౌలు ఎందుకు దావీదుని మరి చంపాలని చూసినాడు తెలుసా? ఎందుకు దావీదు మీద? ఒకే కారణం, అసూయ. అక్కడ గోలియాతుని మరి చంపి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, సౌలు, దావీదు వీరందరూ వచ్చినప్పుడు వాళ్ళు కీర్తనలు పాడినారు. ఏమని చెప్పి? సౌలునకు 1000 కొలది, దావీదునకు 10,000 కొలది అని చెప్పి. అది సౌలునికి చాలా బాధను పుట్టించింది. దావీదు మీద విషపు చూపును నిలిపినాడు. ఆ రోజు నుంచి అసూయ, ద్వేషం. ఎప్పుడూ కూడా ద్వేషంతో మండిపోయినాడు. దాని యొక్క రిజల్ట్ ఏంటో తెలుసా? తన ఇంటి వారందరూ శేషము లేకుండా చనిపోయినారండి. ఆ రిజల్ట్ అసూయ ఒక వ్యక్తి జీవితంలో ఇంత భయంకరమైందని మీకు తెలియజేస్తున్నాను. ఈ కథ ఇంతకు ముందు చెప్పుంటాను అనుకుంటాను. ఒకసారి దేవుడు ప్రత్యక్షమై, ఎవరికి ప్రత్యక్షమైనాడంటే అసూయ కలిగిన ఒక వ్యక్తికి ప్రత్యక్షమైనాడంట. దేవుడు చెప్పినాడంట, అయ్యా నువ్వు ఎంత కావాలో కోరుకు నీకు ఇస్తానని చెప్పి, కానీ ఒక కండిషన్, నీ ఎదుటి వానికి నీకు ఇచ్చేదానికంటే 2 అంతలు ఇస్తానని చెప్పి. వాడు ఆలోచించినాడు, ఒరే మనం ఒక 10 ఎకరాలు అడిగితే 20 ఎకరాలు వాడికి ఇస్తాడు. ఒకవేళ మనం 1 కారు అడిగితే వాడికి 2 కార్లు, అన్ని డబుల్. కాబట్టి ఆలోచించి చివరికి అతను చెప్పినాడు అంటే దేవునితో, అయ్యా నాకు 1 కన్ను తీసే అట్లా అంటే వాడికి 2 కన్నులు. ఇది అసూయ యొక్క పరిస్థితి. కాబట్టి అసూయ మనిషిని ద్వేషిస్తుంది. అసూయ మనిషిని ప్రేమించకుండా చేస్తుందండి. కాబట్టి చివరిగా ఇంకో ఉదాహరణ చెప్తున్నా. యేసు ప్రభువారిని యూదులు కూడా అసూయ చేత తీసుకొచ్చి అప్పగించినారు. నిజంగానే వారు చెప్పినారు, తెగించి చెప్పినారు. పిలాతు చెప్పినాడు, వద్దయ్యా ఆయన మీద పాపం లేదా విడిపిస్తానంటే ఆయన చేయగడుక్కున్నాడు, ఆయన పాపం నా మీద రాకూడదని. వాళ్ళు చెప్పిన వాడి పాపం మా మీద, మా పిల్లల మీద రాని అన్నారు. ఆ యొక్క శిక్షను క్రీస్తు శకం 70వ సంవత్సరంలో అనుభవించినారు. మరి యెరూషలేము ఈ రోమా చక్రవర్తి అయిన వెస్పేషియన్ తన కుమారుని పంపించి సైన్యాన్ని తీసుకొచ్చి మరి యెరూషలేము నాశనం చేసి వారు పిల్లల్ని, ఆ గర్భిణీల్ని, చిన్న పెద్ద లేకుండా అందరిని చెప్పినారు. సుమారు 10 లక్షల మంది చనిపోయినారు. 1,00,000 మంది ఆ రోజు మరి బానిసలుగా అమ్మబడినారు. ఆ రోజు చెదిరిపోయిన వారు ఇప్పుడిప్పుడే సమకూర్చబడుతున్నారు. దాని యొక్క రిజల్ట్ చూడు. కాబట్టి అసూయ యొక్క రిజల్ట్ భయంకరమైనది. కాబట్టి అసూయ చిన్న పాపం అనొద్దండి. కానీ ఒక మార్గం దేవుడు మనకు బైబిల్ ఇచ్చిన, ఏ పాపమైనా సరే
చంపివేయమని చెప్పి దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చినాడు. ప్రతి పాపాన్ని మనం గ్రహించి చంపివేయాలండి. యేసు ప్రభు చెప్పినాడు, ఏదైనా నీ ఒక మనసులో పాపం వస్తే అప్పుడే దాన్ని పెరికివేయమని చెప్పి. ఓకే, చివరిలో చెప్తాం. తర్వాత అలక్ష్యం చేయడం కూడా ఏంది? పాపమే. కొంతమంది మనం సంఖ్యాకాండ 16లో మనం చూస్తే ఇక్కడ కోరహుతో పాటు కొంతమంది తిరుగుబాటు చేస్తారు. అక్కడ మనం ఆ వాక్యాన్ని మనం చదివితే 16:30లో వారు దేవుని అలక్ష్యం చేసినారు. దేవుడు పంపినాడు మోషే అహరోనులే, కానీ వాళ్ళు అలక్ష్యం చేసినారు, తిరుగుబాటు చేసినారు. అందుకే సుమారు ఆ రోజు 14,700 మంది, మరి 250 కోరహు కుటుంబాలను భూమి మింగివేసింది. ఒక గొప్ప భయంకరమైనటువంటి శిక్షను 16లో ఆ ఒక సంఖ్యాకాండంలో చూడొచ్చండి. కాబట్టి అలక్ష్యం కూడా ఈరోజు ఎంతోమంది దేవుణ్ణి అలక్ష్యం చేస్తున్నారు, ఆరాధనలు అలక్ష్యం చేస్తున్నారు. సో మెనీ థింగ్స్ మ్యాన్. ఎందుకు సంఘానికి రాలేదంటే ఫన్నీ రీజన్స్ చెప్తారండి, చాలా రీజన్స్. అవన్నీ చెప్పడానికి నాకు ఇష్టం లేదండి. దేవుని సేవకుల్ని అలక్ష్యం చేస్తున్నారండి, కేవలంగా చూస్తున్నారండి. దేవుని బిడ్డలే, సంఘస్థులే, తన ఆత్మీయ తండ్రిని, తన సేవకుడినే అలక్ష్యంగా చూస్తున్నారు. ఎందుకు? వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు, ఇతనికి ఎంత డబ్బు ఉంది, ఇతనికి ఎంత హోదా ఉంది. అయ్యో, దేవుడు ఎందుకు ఒక సేవకుడు వారి కోసమే 24 hours జీవిస్తూ ప్రార్థిస్తూ సేవ చేసే సేవకులను కూడా అలక్ష్యం చేస్తున్నారు. అలక్ష్యం ఒక భయంకరమైన పాపం అండి, అలక్ష్యం చేయొద్దు. చివరిగా 5వది అవిశ్వాసం. మరి రోమా 14:23లో చదువుతాం, విశ్వాసము కానిదేదో అది పాపం. ఇది తినే విషయాల గురించి ఇక్కడ చెప్పబడిందండి. ఈరోజు దేవుని బిడ్డలు అవిశ్వాసంతో ఎన్నో కార్యాలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళ టైము 5 గంటలకు ముహూర్తం పెట్టి పెళ్లి చేయాలంటే పాస్టర్ గారు అక్కడికి వెళ్ళిపోవాలి, రాకపోతే కోప్పడతారు. ఎట్లా ఉందో చూడండి, వాస్తులు చూడడం. వీటన్నిటి కారణం ఏంటంటే భయం. కాబట్టి అవిశ్వాసం మూలంగా వచ్చేది ప్రతిదీ కూడా పాపమని తెలియజేస్తున్నాడు దేవుడు. కాబట్టి చిన్న పాపమని రాజీ పడకూడదు, చిన్న పాపమని చెప్పొద్దు. ఇది మనం ఇక్కడ చూసినాం ఎంత దేవుడు వాటిని శిక్షిస్తాడని. 3వదిగా చూస్తున్నాం, సమస్యల పరిష్కారానికి దేవుని యొక్క వాక్యాన్ని అన్వయించుకోకపోవడం. 1 కొరింథీ 16:6-5 వరకు చదివి, పరిశుద్ధ లోకములకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా, మనం దేవదూతలకు తీర్పు తీర్చుదామని మనం మీరు ఎరుగరా, మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదు. ఇక్కడ సందర్భం వేరండి. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అతను మీరు సరిదిద్దలేని చెప్పి పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు చాలామంది సమస్యలను మనం తీర్చుకోవడం లేదు. ఈరోజు కోర్టు, పోలీస్ స్టేషన్లు, ఇవన్నీ కారణాలు ఏంటో తెలుసా? మరి విపరీతంగా ప్రవర్తిస్తున్నారు దేవుని బిడ్డలు, సేవకులు కూడా. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని వారి సమస్యలకు అన్వయించడం లేదండి. ఒక ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే పెద్ద పెద్ద సేవకులు, గొప్ప వాళ్ళు అనబడేవారు కోర్టు, పోలీస్ స్టేషన్లకి ఎందుకో తెలుసు కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడతారు, ఈ బైబిల్ ఉన్నంత వరకే నేను ఈ బైబిల్ కింద పెడితే ఏం జరుగుతుందో తెలుసా అంటే పెద్ద రౌడీ నువ్వు అంటే అర్థం ఏంటి? యు ఆర్ డివైడింగ్ సెక్యులర్ అండ్ స్పిరిచువల్ లైఫ్. నో. ప్రతి దగ్గర నీ కుటుంబంలోనూ, నీ వ్యక్తిగత జీవితంలోనూ, సంఘంలోనూ, సమాజంలోనూ వాక్యాన్ని అనుసరించి వాక్యానుసారముగా నీ సమస్యను పరిష్కరించుకోవాలి. చివరిగా 4వదిగా చెప్తున్నాను, ఎందుకు సులువుగా పాపంలో చిక్కుల్లో పెడుతుంది పాపం అంటే ఇతరులతో పోల్చుకోవడం. మనకు తెలుసండి, మా లూకాసు వార్త 18:9-14 వరకు చదువుతాం. పరిసేయుడు సుంకరి గురించి. పరిసేయుడు తను తాను హెచ్చించుకున్నాడు, సుంకరి తను తాను తగ్గించుకున్నాడు. మరి దేవుడు పరిసేయుని ప్రార్థన అంగీకరించలేదు, కానీ సుంకరి ప్రార్థన అంగీకరించినాడు. దీని అర్థం ఏంటంటే ఈరోజు చాలామంది ఇతరులతో పోల్చుకుంటారండి. ఐఎమ్ బెటర్ దాన్ హిమ్, నాకు ఇతనికి ఏం లేదు, నాకు కారు ఉంది, జ్ఞానం, అతనికంటే నాకు జ్ఞానం, అతనికంటే నాకు డబ్బు ఉంది, అతనికంటే నేను అందుకున్నాను, అతనికంటే నాకు ఎక్కువ ఆస్తి ఉంది, కనుక అతనికంటే దేవుడు గొప్పగా నన్ను ఆశీర్వదించినాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇతరులతో మనము పోల్చుకొని మనల్ని మనం హెచ్చించుకోవడం దేవునికి విరుద్ధమైంది. కాబట్టి ఈ కార్యాలను దేవుడు మనతో మాట్లాడినాడు ఈరోజు. కనుక మరొకసారి చెప్తున్నాను, పెద్ద పాపం చిన్న పాపం అనే వ్యత్యాసము లేదు. కొన్ని పాపాలతో రాజీ పడవద్దు. తర్వాత మరి వాక్యాన్ని, మీ జీవిత ప్రతి సమస్యకు వాక్యాన్ని అన్వయించండి, ఇతరులతో పోల్చుకోవద్దండి. తర్వాత మనం కొన్ని మాటలు మీకు తెలియజేస్తున్నాను. పాపం వలన వచ్చు జీతం మరణం. ఎఫెసీ 4:27లో చెప్పబడిన మాట, అపవాదికి చోటు ఇవ్వద్దండి. రోమా 8:13లో
మరి ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మరొకసారి ఈ కార్యాన్ని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. యేసు ప్రభువు చెప్పినప్పుడు ఒక స్త్రీని మోహపు చూపుతూ చూసేవాడు పాపం చేస్తాడని తన కింద వచ్చిన చెప్తాడు. ఏమంటే నీ హృదయంలో ఆలోచన పుట్టినప్పుడే దాన్ని ఏంచి పెరికివేయి. అంటే ఆలోచన పెద్దది అవ్వకూడదు. అంటే చిన్న చెట్టుని ఈజీగా పెరగవచ్చు, అది చెట్టు అయితే కష్టం. కాబట్టి ముందుగానే ఆలోచనలను తీసివేస్తే నిజంగానే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. కాబట్టి పాపాలు మన మనసులో పుట్టినప్పుడే దేవుడు తెలియజేస్తాడు ఇది తప్పు అని. వెంటనే ప్రార్థన చేసి ప్రభువా నన్ను క్షమించి ఆలోచన నాకు ఇంకొకసారి రాకున్నట్టు సహాయం దయచేయమని వెంటనే అలాంటి పాపాలను మనము చంపివేయాలండి. కాబట్టి మనం సులువుగా చిక్కుల్లో పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఓపికతో దేవుడు మనకిచ్చిన పరుగు పందెంలో మనం ముందుకు కొనసాగుదాం. ఏంటి మరొకసారి ఇంకొక విషయాన్ని చెప్తూ నేను ముగిస్తున్నాను. ఏంటంటే మానవుడు చేస్తున్న అన్ని పాపాల కంటే ఒక భయంకరమైన పాపం ఏంటంటే ఆయన ఒక మాట చెప్తాడండి. మనుషులు పాపం చేయడం వల్ల వారు నరకము వెళ్ళడం లేదు. మరి అన్ని గ్రంథాలు మనం మనుషులు పాపం చేస్తే ఈ పాపం చేస్తే ఇది ఇట్లానే. కానీ ఆయన చెప్తాడు మనుషులు పాపము చేయడం వల్ల నరకమునకు వెళ్ళడం లేదు. మరి ఎందుకు వెళ్తారంటే మనుషుల పాపముల కొరకు యేసు ప్రభు ప్రాయశ్చిత్తం చెల్లించాడు. ఎవరైతే మరి ఆ యేసు ప్రభుని అంగీకరించరో విశ్వసించరో వారే నరకానికి వెళ్తారు. అంటే మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది, మార్గం ఉంది, విడుదల ఉంది. మన పాపముల నుండి మనం విడుదల పొందడానికి ఒక ఏకైక మార్గం యేసు. గత సందేశాన్ని మీరు చూడండి. యేసు ప్రభు మనందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించినాడు గనుక మనమందరూ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ద సిన్. మన పాపమును విడిచిపెట్టి సంతోషంగా మనం జీవించవచ్చు. ఇదే ఏంటి పాపం అంటే యేసు ప్రభుని విశ్వసించని వారే నరకానికి వెళ్తారు. యేసు ప్రభుని విశ్వసించకపోవడే ఒక మహాభయంకరమైన పాపమని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఎందుకు ఆలస్యం చేస్తారు? యేసు ప్రభుని నమ్మండి, యేసు ప్రభుని విశ్వసించండి. ఏంటి ఆయన నా పాపముల కొరకు మరణించాడని చెప్పి మీ పాపములు ఒప్పుకోండి. ఆయన మీ పాపముల నుండి విడిపించుతాడు. ఆయన్ని విశ్వసించండి, మిమ్మల్ని విడిపించి ఆయన మీ పాపములను కడిగి మీకు గొప్ప భాగ్యాన్ని ఈ భూమి మీద పరలోకంలోనూ ఇస్తాడు. మరి ఆలస్యం చేయొద్దు. అలాగే రక్షణ పొందిన దేవుని బిడ్డలు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.